హాయ్ ఫ్రెండ్స్, నేను వసుమతి. వెల్కమ్ టు కమనియా రెసిపీస్. ఈ రోజైతే అందరూ ఎంతగానో ఇష్టపడే మటన్ దమ్ బిర్యానీని అదిరిపోయే రుచితో బాస్మతి బియ్యం లేకుండా కేవలం సోనా మసూరి రైస్తోనే బిర్యానీ పొడి పొడిగా స్పైసీగా ముక్క సాఫ్ట్గా కుక్ అయ్యేలాగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇంట్లోనే. దానికోసం ముందుగా ఇక్కడైతే నేను అర కేజీ మటన్ని తీసేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి వేసి పెట్టుకున్నాను. అలాగే ఈ బిర్యానీ కోసం కొద్దిగా ముక్కలు మీడియం సైజులో ఉండేలాగా చూసి తీసుకోండి. ఇప్పుడు ఈ మటన్లో ఒకటిగా స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. ముందుగా రుచికి సరిపడా ఉప్పు, 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2½ టీ స్పూన్ల కారం. అలాగే ఇక్కడ నాకు పీసెస్ కొద్దిగా మంచి కలర్లో రావడానికి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. అలాగే దీంట్లోకి 1/2 టీ స్పూన్ మిరియాలు, 4 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 3 బిర్యానీ ఆకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, 5 లవంగాలను దీంట్లోకి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 3 పచ్చిమిర్చీలను ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేంత వరకు మనము ముందే పెరుగుని యాడ్ చేసుకున్నామంటే ఈ కారం మసాలా ముక్కలకు పట్టవన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 కప్పు పెరుగుని యాడ్ చేసుకుందాము. అలాగే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, ఒక హాఫ్ లెమన్ని దీంట్లోకి బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము, ఇవన్నీ కూడా కలిసిపోయేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 2 గంటల పాటు బాగా నాననివ్వాలి. అప్పుడే మనకి మసాలా అంతా కూడా ముక్కలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట. మీకు ఒకవేళ టైం లేకపోయినట్లయితే అట్లీస్ట్ 1½ అవర్ అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లోకి 2½ టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా తరిగి వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి, మెత్తబడి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మరొక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కొద్దిగా పచ్చివాసన పోయే వరకు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా 2 గంటల పాటు నానబెట్టుకున్న మటన్ అంతా కూడా వేసేసుకుందాము. ఇలా అంతా కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. 8 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, కొద్దిగా వాటర్ అంతా కూడా బాగా రిలీజ్ అయ్యి ముక్కలు కొద్దిగా గట్టిపడ్డాయి, చూసారా? ఇలా అయిన దాంట్లోకి ఇక్కడ మనకి ఆల్రెడీ వాటర్ బాగానే రిలీజ్ అయ్యాయి కాబట్టి ఓన్లీ ఇక్కడైతే నేను 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి కుక్కర్లో ఎక్కువగా వాటర్ అబ్జర్వ్ చేసుకోవు, ఈ మాత్రం వాటర్ అయితే సరిపోతాయి. సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఈ టైంలోనే వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ పైన మూతను పెట్టేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎయిర్ అంతా పోయే వరకు అలాగే వదిలేయాలి. అయితే ఇక్కడ మనము మటన్ని ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుంది, మిగతా 30% దమ్ చేసుకున్నప్పుడు కుక్ అయిపోతుందన్నమాట. ఈ మటన్ ఉడికేలోపు ఒక పక్క ఇక్కడైతే నేను బౌల్లోకి 3 గ్లాసుల సోనా మసూరి రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న అర కేజీ మటన్కి 3 గ్లాసుల సోనా మసూరి రైస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని అరగంట పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. అలాగే బిర్యానీని దమ్ చేసుకుందాం అనుకున్న బౌల్ని తీసేసుకొని దీంట్లోకి కొద్దిగా లైట్గా ఆయిల్ని వేసేసుకొని దీన్ని బౌల్ అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి బిర్యానీ అనేది స్టిక్ అవ్వకుండా నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనకి మరో పక్క మటన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టుగానే ఉంది. చూడండి, మనకి కుక్కర్లో అయితే వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవు. ముక్క అయితే ఒకసారి ప్రెస్ చేసుకొని చూడండి, ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుంది, పూర్తిగా ఉడికించుకోవద్దు. మనము దమ్ చేసుకున్నప్పుడు ముక్కలాగా కాకుండా మొత్తం చితికిపోతాయి అన్నమాట పూర్తిగా ఇప్పుడే కుక్ చేసుకుంటే. నాకైతే ఇక్కడ ఒక 70% ఉడికింది. ఇప్పుడు దీన్ని ఆయిల్ని అప్లై చేసుకున్న బౌల్లోకి వేసేసుకుందాము సూప్తో సహా. అయితే ఇక్కడ మనకి సూప్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి రైస్ మాత్రం ఒక 60% మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ముక్కలన్నీ కూడా బౌల్లో ఈక్వల్గా సెట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాని వేసి పెట్టుకున్న తర్వాత మరొక బౌల్లోకి రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ని తీసుకొని దీంట్లోకి బిర్యానీ మసాలాలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యిని వేసేసుకొని స్టవ్ వెలిగించి బగోనీని పెట్టుకొని మూత పెట్టేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం అరగంట పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ని బాగా ఉడికించుకోవాలి.
రైస్ ఒకసారి అయితే చెక్ చేసుకొని చూద్దాము. నేను చెప్పాను కదా ఓన్లీ ఒక 60% మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అయితే చెక్ చేసుకొని చూద్దాము. ఇలాగా మెతుకుని తీసుకొని మనము ప్రెస్ చేసినప్పుడు స్మూత్గా కాకుండా కొద్దిగా రవ్వ రవ్వలాగా వచ్చేస్తుంది చూడండి. అప్పుడే మనకి ఈ రైస్ అనేది 60% కుక్ అయినట్టు అన్నమాట. నాకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బిర్యానీ కోసం ఈ రైస్ అయితే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ని ఒక చిల్లులో ఉన్న బౌల్లోకి వంపేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మటన్ని వేసుకున్న బౌల్లోకి రైస్నంతా కూడా వేసేసుకుందాము. ఇలా అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఈ విధంగా ఈక్వల్గా సెట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక 2 టైమ్స్ అలాగా ట్యాప్ చేస్తే అడుగు భాగాన కూడా రైస్ అనేది ఈక్వల్గా సెట్ అవుతుందన్నమాట. ఇప్పుడు దీనిపైన ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, హాఫ్ లెమన్ జ్యూస్, కొద్దిగా సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీరని చల్లేసుకొని మూతను పెట్టేసి స్టవ్ వెలిగించి ఈ విధంగా పెనాన్ని పెట్టేసి దీనిపైన బిర్యానీని వేసుకున్న బౌల్ని పెట్టేసి దీనిలోని వేడి ఆవిరి అనేది బయటకు వెళ్లకుండా ఈ విధంగా ఏదైనా వెయిట్ లాగా పెట్టేసుకున్న తర్వాత ఒక 6 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, ఒక 12 నుంచి 14 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో, అంటే టోటల్గా 18 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే మూత తీయకుండా ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేస్తే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి బాగా పట్టి గుమగుమలాడుతూ టేస్టీగా రెడీ అవుతుందన్నమాట. చూడండి రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో, స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిందన్నమాట. ఇలా వేడివేడిగా బిర్యానీని ఒక ప్లేట్లోకి వేసేసుకొని మిర్చి కసాలంతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అనుకోండి. అయితే మిర్చి కసాలన్ వీడియో అనేది మన ఛానల్లో ముందే అప్లోడ్ చేసి ఉంచానండి. మీకు కావాలంటే నేను దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూసారు కదా, ఎప్పుడు బాస్మతి బియ్యంతోనే కాకుండా ఈ విధంగా సోనా మసూరితో మటన్ దమ్ బిర్యానీని ఈ ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి. హోటల్లో మించిన రుచి ఇంట్లోనే వస్తుందన్నమాట. అందరూ ఫిదా అయిపోతారు. దీని టేస్ట్ చూసారంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కంపల్సరీగా మటన్ దమ్ బిర్యానీని సోనా మసూరితో ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ ఎప్పుడు ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్లో కమనియా రెసిపీస్ పేజ్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.